దేవుని నామ స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆది నుండి ఆయన ఏర్పాట్లో ఉన్న బిడ్డలతో కళల ద్వారా, దర్శనాల ద్వారా ఈ విధంగా మాట్లాడారు. ఆది నుండి మాట్లాడుతూ వచ్చారు. కృత నిబంధనలో కూడా స్వప్నములలో మాట్లాడారు. కళలు స్వప్నం అంటే దర్శనము. దేవుడు స్వరముతో మాట్లాడాడు, స్వరము కూడా వినిపించాడు. స్వరము వినిపించాడు కనుక కళలు, స్వప్నములు, దర్శనముల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడారు. కళలు, చాలామందికి కళలు వస్తాయి. దేవుడు మాట్లాడతాడు. ఆత్మ సంబంధమైన పిల్లలతో దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అయితే మనం లేఖనాల్లో చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయంలో 14వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరుగు చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. చాలు. తర్వాత ఇంకా ఉంది. దానికి కూడా లోబడకపోతే, అర్థం చేసుకోకపోతే, చూసారా, కళల ద్వారా మాట్లాడినప్పుడు లోబడకపోతే అప్పుడు ఇంకా యాక్షన్ తీసుకుంటాడు దేవుడు. యోబు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. చూడండి ఇక్కడ ప్రియమైన దేవుడు యోబు గ్రంథంలో యోబు స్నేహితులు ఉన్నారు. వారితో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. కనుక యోబు నీతిమంతుడుగా ఉన్నాడని వారు వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. స్నేహితులు, ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, 33వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును. అయితే మనుషులది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఈ ఉపదేశము సిద్ధపరుస్తాడంట. ఎవరైనా గర్వించినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుని మాట లక్ష్య పెట్టకపోయినా, దేవుడు ఒక మారు పలికినా, రెండు మార్లు పలికినా వినకుండా పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు కళల ద్వారా చూపిస్తాడు, కళల ద్వారా మాట్లాడతాడు.
తాము నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, గర్విష్ఠులుగా ఉండకుండా కళల ద్వారా మాట్లాడతాడు. మనం గర్వంగా ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో చక్కగా చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఒక సహోదరి ఉంది, ఆత్మ సంబంధమైన సహోదరి. ఆ బిడ్డతో దేవుడు బాగా సహవాసం చేస్తాడు. ఆ బిడ్డ పొరపాటు చేసిన, దారి తప్పిన, తను ఏ పని చేసినా కలలో మాట్లాడతాడు. అన్ని జనుల నుంచి వచ్చిన సహోదరి గనుక, అన్ని జనులతో సహవాసాలు, బంధుత్వం అంతా అన్ని జనులే గనుక అన్ని జనుల్లో ఈమె కలవక మానదు. అందును బట్టి దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును అని చెప్తాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును. అది ఎలా? నువ్వు ఈజీగా వెళ్ళిపోతున్నావు అనుకో దుష్ట సాంగత్యంలోకి, కళ ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడు కళ అప్పుడు నాతో మాట్లాడతా, నాతో చెప్తూ ఉంటే నీతో దేవుడే మాట్లాడాలి. నేను ఎంత చెప్పినా, ఎన్ని సంవత్సరాలు బోధించినా, ఎంత మార్గం చూపించినా నీవు వారిలో కలవక మానవు గనుక నీకు దేవుడే చెప్పాలి, కానీ నేను చెప్పలేను. నీకు దేవుడే చెప్పాలే అనుకుంటా. దేవుడే చెప్తున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడైనాను, ఈ దినమందైనాను సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొని ఉంటే అది నీకెంతో మేలు. కనుక దేవుడే మాట్లాడుతున్నాడు. ఎంత చెప్పినా దుష్ట సాంగత్యంలోకి వెళ్తే దేవుడే మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. అయితే నువ్వు వెళ్ళే రూట్లో అంటే మన హృదయము దేవుని తట్టు ఉందో లేకపోతే గర్వించి ఉందో అది మనకు తెలియబడాలంటే దేవుడు కలలో మాట్లాడతాడు. తాము తలిచిన కార్యము వారు మానుకొని చేయనట్లు. వెళ్ళొద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును. అన్యులతో సహవాసము గొంతుకి ఉరి పెట్టుకోవటమే. అన్యులతో సహవాసం చేస్తే గొంతుకి ఉరి తెచ్చుకున్నారంట. అన్యులతో సహవాసం చేసి చూసారా, ఉన్నది కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది ఆ మాట. అన్యులతో సహవాసం చేసి గొంతుకు ఉరి తెచ్చుకొనెను. గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, గోతికి పోకుండా కాపాడటానికి కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు. కత్తి అంటే దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని యొక్క కోపము, దేవుని కోపము. చూసారా, రెండంచులు వాడి గల ఖడ్గము దేవుని మాట. దేవుని మాటకు లోబడకుండా నీ ఇష్టానుసారమైన పనుల్లో నువ్వు వెళ్ళావనుకో దానికి సాదృశ్యం ఎవరంటే యోన నినివే పట్టణం యొక్క దుస్థితి నా దగ్గరికి చేరింది. వాళ్ళ దుస్థితి, వారి చెడుతనము నా ఎద్దుకు చేరింది. చెడుతనమును బట్టి ఆ యొక్క నినివే పట్టణమును నేను నాశనము చేయబోతున్నాను. నినివే పట్టణస్థుల యొక్క చెడుతనము నా దృష్టికి వచ్చింది కనుక నేను నినివే పట్టణమును నాశనం చేయబోతున్నాను. యోనా, నువ్వు వెళ్ళి ఒక్కసారి వాళ్ళకి ప్రకటించురా, దేవుని ఉగ్రత కోపము ఈ పట్టణం మీదకి వచ్చింది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరందరూ మారు మనసు పొందండి అని చెప్పాడు. దేవుడు ముందుగానే యోనాతో చెప్పిరమ్మని చెప్తే యోనా ఏం చేశాడు? ఆ నినివే పట్టణం యొక్క ప్రజలు భయంకరమైన ప్రజలు. నేను వెళ్ళి ప్రకటిస్తే నన్ను ఊరుకుంటారా? నేను వెళ్ళను, తర్షీషుకు పోతానన్నాడు. దేవుని మాట వినాలా, నిర్లక్ష్యం చేశాడు. గర్వం,
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట పలికాడు. ఎన్ని మార్లు పలుకుతాడు? 2 మార్లు పలుకుతాడు. ఒకసారి పలుకుతాడు, 2 సార్లు. అది మనుషులు గ్రహించనే. యోనాతో దేవుడు మాట్లాడితే యోనా గ్రహించకుండా యోనా తర్షీషుకు బయలుదేరాడు. అక్కడ చాలా చాలా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. కనుక దేవుడు మాట్లాడతాడు. కలల్లో మాట్లాడతాడు, దర్శనములో మాట్లాడతాడు. చూసారా? స్వప్నములా మాట్లాడతాడు. కలలంటే స్వప్నము. కనుక తాము తలచిన కార్యము వారు మానుకొని చేయునట్లు, ఏ కార్యము దేవునికి ఇష్టం లేదో అది చేస్తా ఉన్నారనుకో, దేవునికి ఇష్టం లేని కార్యం చేసినప్పుడు దాన్ని మానుకొని చేయటానికి దేవుడు కలల్లో మాట్లాడతాడు. ఎందుకంటే నాకు బాగా దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ, ఆత్మ సంబంధమైన బిడ్డ ఎప్పటికప్పుడే కళలు చెప్తా ఉంటే దేవునికి ఇష్టం లేని పని ఇది. తనకి తెలిసిపోద్ది కళ్ళు. నేను ఈ పని చేశాను కనుక ఈ పనికి దేవుడు నా కళ్ళలో మాట్లాడాడు. క్షమించమని అడుగుతుంది. చూసారా? కళ్ళలో మాట్లాడినప్పుడు క్షమించమని ఆ పనిని మానుకోవాలి. అలాగే నీవు కానీ నేను కానీ నాకు కూడా కళ్ళల్లో మాట్లాడతాడు దేవుడు. ఏదైనా పొరపాటు చేస్తే కళ్ళలో మాట్లాడినప్పుడు నన్ను క్షమించు, వెంటనే నేను పాపినయ్య నన్ను క్షమించు, పొరపాటు చేశానయ్యా నన్ను క్షమించు. చూసారా? దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. అలాగనమాట. ఇక్కడ మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాల్లో ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అదిగో చూడండి, దేవుడు అబ్రహామును పిలిచి నువ్వు కనాను దేశానికి వెళ్ళు. ఆ కనాను ఐగుప్తు అన్ని ఒకటే. ఐగుప్తు కనాను అన్ని జనుల దేశాలు, అవి విగ్రహారాధన దేశాలు. దేవుడే పంపిస్తే అక్కడ రాజు అబ్రహాము యొక్క భార్యను కావాలని అడిగాడు. చూసారా? అబ్రహాము భార్యను అబీమెలెకు కావాలని అడిగాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అన్యరాజైన అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము తరపున. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడ్ల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రం లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని, అంతేకాక
ఆమె నా చెల్లెలన్న మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయి ఉన్నది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదియే అని చెప్పిస్తున్నాను. నువ్వు చాలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అబీమెలెకు అబ్రహాం భార్యను తీసుకొని దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు. దక్షిణ దిక్కునకు కాదేశునకు షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో 20వ అధ్యాయము 1వ వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను. అబీమెలెకు అబ్రహాము భార్యను చూచి ఆమె నాకు కావాలని అడిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకేమవుతాడంటే అన్న అని చెప్పింది. చూసారా? అబ్రహాముని అడిగితే ఆమె నా చెల్లెలని చెప్తున్నాడు. అయితే ఆమెను తీసుకెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? స్వప్నంలో అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. స్వప్నంలో ఆమె ఎవరనుకుంటున్నావు? ప్రవక్త భార్య. చూసావా? స్వప్నం అంటే కలలో మాట్లాడుతున్నాడు అబీమెలెకు తోటి. అక్కడ శారాని తీసుకెళ్లారు అబీమెలెకు దగ్గరికి. దేవుడు అబీమెలెకుతో స్వప్నంలో మాట్లాడాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కళల ద్వారా అన్ని జనుడైన అబీమెలెకుతో మాట్లాడాడు. కనుక మనము చాలా జాగ్రత్తగా, దేవుడు అబీమెలెకుతోనే అన్ని జనుడితో మాట్లాడినప్పుడు మనతో మాట్లాడ్డా? కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుందాం, చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడినైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుముల వలె అగుదును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. చాలు. ఎట్లా మాట్లాడాడు యాకోబుతోటి? స్వప్నములో, కలలో మాట్లాడాడు. చూసారా? అక్కడేమో అబీమెలెకుతో మాట్లాడాడు, అన్యజనుడైన అబీమెలెకుతో మాట్లాడాడు. ఇక్కడేమో యాకోబుతో మాట్లాడుతున్నాడు కలలో. అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబుల దేవుడును కదా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబుతో కల్లో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడునైన యెహోవాను. ఆది కాండంలో యెహోవా అనే పేరు లేదు అంటారు చాలా మంది. అసలు ఆయన పేరే తెలియదంట, ప్రబుద్ధులు అంటారు. ఇక్కడ ఏమని ఇచ్చాడు? అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడినైనా యెహోవాను. యాకోబుకి ఎవరు దేవుడు? యెహోవాయే. యాకోబు 12 గోత్రాలు ఉండేగా, 12 గోత్రాలు ఉన్నారుగా యాకోబు పిల్లలు, కుమారులు. వాళ్ళకి దేవుడు ఎవరు? యెహోవాయే దేవుడు. ఇక్కడ ఇంత బాహటంగా యెహోవా దేవుడు అని చెప్తే దేవుడి పేరే తెలియదంట. ఎప్పటి నుండి దేవుడని చెప్పారు? ఆది కాండంలోనే యెహోవాయే దేవుడని చెప్పారు. దేవుడు యెహోవా అని తెలుసుకోవాలి. అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును. ఇప్పుడు ఎవరికి దేవుడు? ఈయన యాకోబుకు కూడా దేవుడే. యాకోబుతో దేవుడు ఏం చేస్తున్నాడు? కలలో మాట్లాడెను. చూసారా? కనుక నిన్ను ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను, నిన్ను నీ సంతానాన్ని భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇప్పుడు 4 దిక్కులకి వెళ్ళిపోయాడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. చూసారా? ఎవరి మూల ఆశీర్వదించబడతాయంట? యాకోబు సంతతి ద్వారా, 12 గోత్రాల ద్వారా. 12 గోత్రాల ద్వారా యాకోబుకి 12 గోత్రాలు, 12 మంది కుమారులు. వారే 12 గోత్రాలు, ఇజ్రాయేలీలు అంటారు వాళ్ళని. ఈ గోత్రాల వలన 4 దిక్కుల వారికి ఆశీర్వాదం అంట. ఇప్పుడు మనకు కూడా ఆశీర్వాదం ఎలా వచ్చింది చెప్పండి? ఈ 12 గోత్రాల వల్లనే మనము ఈ దినము శనివారం విశ్రాంతి దినాన్ని మనం చక్కగా జరుపుకుంటున్నాం. విశ్రాంతి దినం ఎక్కడిది? దేవుడు 12 గోత్రాల వారికి విశ్రాంతి దినాన్ని ఇచ్చారు. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పాడు. ఈ 12 గోత్రాల వారికి ఇచ్చాడు. ఇప్పుడు 4 దిక్కులు కూడా, 4 దిక్కుల వారు కూడా మీ ద్వారా ఆశీర్వదించబడతారు. అంటే మనం ఏ దిక్కులో ఉన్నాము? మనం దక్షిణ దిక్కులో ఉన్నాము. చూసారా? ఉన్నామా? దక్షిణ భారతదేశంలో ఉన్నాం, హిందూ దేశంలో ఉన్నాం, ఆసియా ఖండంలో ఉన్నాం. మన దక్షిణ దిక్కుకు తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము, తూర్పు, పడమర 4 దిక్కులకి కూడా దేవుడు ఎవరండి? యెహోవాయే. ఎవరి ద్వారా ఆశీర్వదించబడాలి? అబ్రహాము, ఇసాకు, యాకోబుల ద్వారా 4 దిక్కులు ఆశీర్వదించబడతారంట. ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానాన్ని అబ్రహాంతో మాట్లాడిన దేవుడు. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఆయన చూసారా? ఇప్పుడు ఇసాకుతో మాట్లాడాడు దేవుడు. ఎక్కడ మాట్లాడాడు ఇసాకుతోటి? 26వ అధ్యాయంలో మాట్లాడతాడు. చూడండి, స్వరము వినిపిస్తాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. 26వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. అబ్రహాము జన్మలలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇసాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదును. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ
నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలా అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. చూసారా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అబ్రహామును ఆశీర్వదించినట్టు ఇసాకును కూడా ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహామును ఇసాకును ఆశీర్వదించినట్టు యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. దర్శనమిచ్చాడంట. ఇక్కడేమిచ్చాడు? దర్శనమేనా? ప్రత్యక్షమయ్యాడు దేవుడు. స్వరము వినిపిస్తాడు, దర్శనమిస్తాడు, కలల్లో మాట్లాడతాడు. చూసారా? ఆయన స్వరము వినిపిస్తాడు. ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు. దూతల ద్వారా మాట్లాడతాడు, దూతలను పంపిస్తాడు. ఈ విధంగా మనము దేవుడైన యెహోవా ద్వారా మనం ఏ విధంగా ఆయన చెప్పిన మాటలు మనం చక్కగా వినాలి. అబ్రహామును నువ్వు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇసాకుతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము, చూసారా, నీ తండ్రి అయిన అబ్రహాము నేను ఆశీర్వదించాను, నా మాట విన్నట్లు నీవు కూడా నా మాట వినుము. అయితే అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును అయిన నేను యెహోవానని యాకోబుతో దేవుడు కలలో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కలలతో మాట్లాడతాడు దేవుడు. తన పిల్లలు, ఆత్మ సంబంధమైన పిల్లలతోనే దేవుడు కలలతో మాట్లాడేది. శరీర సంబంధుల కలలు వేరు, ఆత్మ సంబంధుల కలలు వేరు. శరీర సంబంధుల కళలు వేరు, ఆత్మ సంబంధుల కళలు వేరు. శరీర సంబంధుల కళలు వారి యొక్క భావాలు, వాళ్ళ యొక్క కళలు వాళ్ళకే అర్థమవుతాయి. వాళ్ళకి చెప్పుకుంటుంటారు లోకానుసారమైన మాటలతోటి. ఆత్మ సంబంధమైన పిల్లలని దేవుడి పిల్లలతో మాట్లాడతాడు. చూసారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో కళలతో మాట్లాడతాడు. దేవుడు ఆ కళలతో మాట్లాడినప్పుడు మనం గ్రహించాలి గోతికి పోకుండా. అర్థమైందా? కత్తివాత పడకుండా మనం ఆలోచన వల్ల మనకు నష్టం కాకుండా దేవుడు మన కళలతోటి మాట్లాడువాడు అయి ఉన్నాడు. మరి ఒక లేఖనం, చిన్న లేఖనం మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. 31వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుకుందాం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నెలెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను కలవి. ఎలా అనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పమనను. చాలు. ఎవరితో మాట్లాడాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఇప్పుడు యాకోబుతో ఏం మాట్లాడాడు? ఆ స్వప్నమందు దేవుని దూత, మరియు ఎక్కడ 9వ వచనంలో మనం చూద్దాం. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను, మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవయ్యుండెను. అంటే అక్కడ లాభాలు మోసం చేస్తున్నాడంట.
యాకోబును మోసం చేస్తున్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ గొర్రెలకు చూలు కట్టేటప్పుడు సార్లుగా ఆ గొర్రెలకు మచ్చలు ఏర్పాటు చేశాడు సార్లుగా. అవి చూలు కట్టేటప్పుడు అంటే ఆ గొర్రెలను చూడగానే అలాంటి గొర్రెల్ని కంటాయి అంట. చూసారా, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అతను చేసిన ఇగో చూడండి, మోసం చేశాడు యాకోబుని. లాబాను వాళ్ళ మామ మోసం చేశాడు. వాళ్ళ కూతురు నిద్ర చేసుకున్నాడు యాకోబు. అసలు ముందు ప్రేమించింది రాహేల్ని, మోసం చేసి పెద్దదాన్ని ఇచ్చేసాడు. వాళ్ళిద్దరికి దాసీలు ఉన్నారు. ఆ దాసీలు కూడా ఆ ఇంట్లోనే ఉండిపోవాలి, వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన చనిపోయే వరకు. అందుకనే వారిని కూడా యాకోబు వాళ్ళని కూడా భార్యల వలె ఉపయోగించుకున్నాడు. అందరిని బట్టి నలుగురికి పుట్టిన బిడ్డలో 12 మంది గోత్రాలు, ఇశ్రాయేలు 12 మంది కుమారులు. దీనా ఉంది, దీనా అన్యాయం అయిపోయింది మధ్యలో, ఆమె చరిత్ర లేదే. 12 మంది కుమారులు, ఒక్క కుమార్తె. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా లాబాను 7 సంవత్సరాలు గొర్రెలను 7 సంవత్సరాలు గొర్రెలను కాస్తే మేపితే కొలువు చేస్తే నాకు నా మందని కాసుకొస్తే అప్పుడు రాహేలు ఇస్తాడు. లేయని చేశాడు. 7 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా రాహేలుకి మళ్ళీ 7 సంవత్సరాలు అంటున్నాడు, 14 సంవత్సరాలు. మళ్ళీ 20 సంవత్సరాలు అక్కడ పద్దనరాములో ఉన్నాడు యాకోబు, మామ ఇంట్లో ఉన్నాడు. ఎన్నెన్ని మోసాలు చేశాడు మామ. అందుని బట్టి ఇక్కడ దేవుడు మరి దేవదూత చూడండి ఇక్కడ ఏమంటున్నారు, అట్లు దేవుడు మీ తండ్రి పశువులను, అంటే ఎవరు చెప్తున్నారు? యాకోబు తన భార్యలతో చెప్తున్నాడు ఆ మాటలు. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను, మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు సారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటు చిన్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఎలా అనగా లాభాన్ని నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతెలు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, దేవదూతను పంపించి కల్లా స్వప్నములో మాట్లాడాడు యాకోబుతోటి. లాభం చేసే ఆ మోసం అంతా చెప్తున్నాడు. యాకోబు తన భార్యలతో మాట్లాడి, ఇదిగో నాకు కనబడిన దేవునికి నేను అక్కడ నూనె పోసిన, నేను వస్తా ఉన్నప్పుడు, నేను ఆ రాత్రి కాలంలో పడుకున్నప్పుడు దేవుని దూతలు దేవుడు నాకు కల ద్వారా మాట్లాడాడు. అక్కడికి నేను వెళ్ళాలి, అక్కడ బేతేలని దానికి పేరు పెట్టాలి, అక్కడ సన్నిధి జరిగించాలి, దేవునికి మొక్కుకోవాలి, ఆ దేశంలోకి మనం వెళ్ళిపోవాలి. మీ నాయన పలుమార్లు నన్ను మోసగించాడు. అందుని బట్టి దేవదూత ఆ మోసం అంతా దేవదూత చక్కగా చూస్తుందంట. ఇప్పుడు యాకోబుతో స్వప్నంలో మాట్లాడి యాకోబుని అక్కడి నుండి బయలుదేరమని చెప్తుంది. కలలతో మాట్లాడతాడు దేవుడు. అబ్రహాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ద్వారా అబీమెలెకుతో దేవుడు మాట్లాడాడు. చూసారా? ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనము యోబు గ్రంథములో దేవుడు చెప్తున్నాడు, ఒక్క మారు దేవుడు పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు, మనుషులది గ్రహించరు. కళల్లో దర్శనంలో
దేవుడు మాట్లాడతాడు. అది వాళ్ళు గర్విష్ఠులు అయితే లక్ష్య పెట్టరు. అప్పుడు మంచం ఎక్కిస్తాడు కూడా, మంచం కూడా పట్టిస్తాడు, అన్నం కూడా తిన్నయ్యుడు, ఎముకలు బయటకు వస్తాయి. అప్పుడంట ఎవరైనా వాక్యం చెప్పడానికి వస్తే వేలాది దూతల్లో ఒకడు మధ్యవర్తి ఉండిన ఎట్లా అది ఎంతో మేలు. వేలాది మందిలో దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే ఉంటాడంట. ఆ ఒక్క మధ్యవర్తి ఆ ద్వారా మనకి దేవుడు మన యొక్క స్థితిని, ఆ యొక్క పాప స్థితి నుండి, ఆ నిర్లక్ష్యము, ఆ గర్విష్టము అనే స్థితి నుండి మనల్ని దేవుడు మరి విడుదల ఇస్తాడు, పాపమునకు క్షమాపణ కలుగు చేస్తాడు. చూసారా, మధ్యవర్తి ఒక్కడు ఉన్నప్పుడు ఆ మధ్యవర్తి వెళ్ళి నువ్వు చేసేది పాపం, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఈ పాపము నుండి విడుదల పొందుకోవాలి, పాపమునకు దేవుడు నీతో కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుని మాట విని దానిని మానుకోవాలి. నువ్వు ఏ పని చేయాలనుకున్నావో ఆ పని నువ్వు మానుకున్నట్లయితే దేవుడు నిన్ను కరుణించి నిన్ను స్వస్థతపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. చూసారా, ఇప్పుడు తను దేహం అంట బాలుర దేహం కంటే శ్రేష్టంగా అయిపోయిందంట. మంచం ఎక్కిస్తాడంట, జబ్బు పెడతాడంట. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గర్జించిన మనుషుడు ధన్యుడు. అవునా, దేవుడు గాయం చేయవాడై ఉన్నాడు, మానుపువాడై ఉన్నాడు. దేవుడు గాయం చేస్తాడు, మానుపుతాడు. అందుకనే దేవునితో మనకు సహవాసం కావాలి, మనుషులతో కాదు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, ఎవరింటి వారు వారికే విరోధులు, శత్రువులు. మీరు జాగ్రత్త, ఇప్పటి నుండి ఎవరింటి వారు వారికే విరోధులు, శత్రువులు. అపవాది మాట విన్న వాడన్నా శత్రువే, ఇంట్లో వాళ్ళే శత్రువులు. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రావుల్లో మనం నడవాలి. తండ్రి అయిన దేవా, మా పితరులతో కళల ద్వారా దర్శనాల ద్వారా మీరు మాట్లాడారు, మీరు మాతో కూడా మాట్లాడండి అయ్యా. మేము చేసేది మంచో చెడో, మేము మంచి అయితే తండ్రివైన దేవా కొనసాగుతాం, చెడైతే ఆగిపోతాం. నువ్వు మాకు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడి మమ్మల్ని ఈ లోకంలో నడిపించయ్యా. నువ్వు మాకు తండ్రిగా దేవుడిగా ఉన్నావు కనుక మీకే మేము మొరపెడుతున్నాం. మా పితరులతో మీరు ఏ విధంగా మాట్లాడారో మాతో కూడా ఆ విధంగా మాట్లాడి కళల ద్వారా దర్శనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి అని దేవునితో మనము మాట్లాడుకున్నట్లయితే ఆ మాటలని దేవుడు మనం అంగీకరించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శనాలు కళల ద్వారా మన పితరులతో మాట్లాడినట్టు మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. కనుక నీవు నేను మనందరం కూడా మరి పూర్వీకులు నడిచిన మార్గములలో మేలైన మార్గములలో మనం నడుచుకున్నప్పుడే మనకి నెమ్మది సమాధానం కలుగుతుంది. దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా ఆయన ఏర్పాట్లో ఉన్న ఆత్మ సంబంధమైన పిల్లలతో మాట్లాడుకున్నాడు. అబీమెలెకుతో కూడా మాట్లాడితే అబీమెలెకు కూడా భయపడ్డాడు దేవునికి. అబీమెలెకు జనుడు అయినప్పటికీ దేవునికి భయపడి అబ్రహాముని పిలిచి తన భార్యను తనకి అప్పగించాడు. నష్టపరిహారం కూడా అడిగినందుకు ఏం చేశాడు, నష్టపరిహారం కూడా ఇచ్చి పంపించాడు. దేవుడు, మన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నామో, మరి ఆత్మ సంబంధంగా ఉన్నామా, శరీర సంబంధంగా ఉన్నామా, లోకంలో ఉన్నామా, దేవునితో సహవాసం చేస్తున్నామా అనేది ఒక్కసారి దేవుడు మనల్ని కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు. ఇప్పుడు కూడా మనకి కొత్త నిబంధనలో కూడా స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడాడు. మనము రెండో పార్ట్లో మనము చక్కగా ఆ స్వప్నాలు ఎవరెవరితో మాట్లాడాడో మనం తెలుసుకుందాం. మనం అందరం కూడా సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని